వెల్కమ్ టు ఐకాన్ ఇండియా. ఐకాన్ ఇండియా ఆంధ్రప్రదేశ్లో గ్రూప్ 2 ఎగ్జామ్స్ రాయబోతున్న మీకు చాప్టర్ వైజ్ ఎగ్జామ్ సిరీస్ని అందిస్తూ ఉంది. గ్రూప్ 2కి సంబంధించిన స్క్రీనింగ్ టెస్ట్లో భాగంగా 5 సబ్జెక్టులకి సంబంధించి ఇండియన్ హిస్టరీ, జియోగ్రఫీ, ఇండియన్ సొసైటీ, కరెంట్ అఫైర్స్, అలాగే మెంటల్ ఎబిలిటీ. సో ఈ సబ్జెక్టులకి సంబంధించినటువంటి ఎగ్జామ్ సిరీస్ అనేది విత్ చాప్టర్ వైజ్గా ఇవ్వడం జరుగుతూ ఉంది. సో ఏపీపీఎస్సీ గ్రూప్ 2కి సంబంధించినటువంటి స్క్రీనింగ్ టెస్ట్లో మీరు మంచి స్కోర్ని సాధించేందుకు, అలాగే ఎగ్జామ్ పట్ల మీకున్నటువంటి భయాన్ని తొలగించేందుకోసం ప్రత్యేకంగా ఈ ఎగ్జామ్ సిరీస్ని డిజైన్ చేసి అందిస్తూ ఉన్నాం. ఈ ఎగ్జామ్ సిరీస్ తీసుకుంటే కలిగేటువంటి లాభాలు ఏంటి అని అంటే, ఒకటి, ఎగ్జామ్ అనేది మీకు ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. దీనికి సంబంధించి టెక్స్ట్ రూపంలో మీరు ఎగ్జామ్ రాసిన తర్వాత దీనికి సంబంధించి మొత్తం అంటే దానికి ఆన్సర్ ఎందుకు సరైనది సరికాదు అనేటువంటి అంశాలను చూడవచ్చు. ఇక నెక్స్ట్, సబ్జెక్ట్ అండ్ చాప్టర్ వైజ్ ఎగ్జామ్ సిరీస్ అనేది 3 లెవెల్స్లో అందిస్తూ ఉన్నాం. సో ఒక వీక్కి సంబంధించి ఒక సబ్జెక్టు నుంచి ఏ చాప్టర్ అనేది ఎగ్జామ్ రాయాలి అనేది కోర్సులో జాయిన్ అయినటువంటి వారికి ఇస్తాము. దానిలో ఆ వీక్కి సంబంధించి మొత్తం 3 ఎగ్జామ్స్ ఉంటాయి. 3 లెవెల్లో ఈ ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేయడం జరుగుతూ ఉంటుంది. సో మండే లెవెల్ 1 ఎగ్జామ్ ఉంటుంది. ఇక నెక్స్ట్ ట్యూస్డే బ్రేక్ ఇస్తే వెనస్డే మీకు లెవెల్ 2 ఎగ్జామ్ ఉంటుంది. అలాగే థర్స్డే బ్రేక్ ఇస్తే ఫ్రైడే వచ్చి లెవెల్ 3 ఎగ్జామ్ ఉంటుంది. అంటే మనకి ఇండియన్ హిస్టరీ నుంచి ఒక చాప్టర్ని మీకు షెడ్యూల్గా ఇస్తే ఆ చాప్టర్ నుంచి మీరు మొత్తం 3 ఎగ్జామ్స్ 30 క్వశ్చన్స్ని ఫేస్ చేయాల్సి ఉంటుంది. మళ్ళీ ఒక్కొక్క క్వశ్చన్ మీకు మల్టిపుల్ చాయిస్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అన్నీ కూడా స్టేట్మెంట్ రూపంలో, అలాగే మ్యాచ్ ద ఫాలోయింగ్, ఇటీవల ఏపీపీఎస్సీ ఎగ్జామ్స్కి సంబంధించి అనుసరిస్తున్నటువంటి విధానాన్ని, దానికి మించిన విధానాన్ని బేస్ చేసుకొని ఈ ఎగ్జామ్ సిరీస్ అనేది మీకు అందించడం జరుగుతుంది. ఇలా వీక్లో మీరు ప్రతి ఎగ్జామ్కి సంబంధించి లెవెల్ 1 ఎగ్జామ్ 50 మార్కులకి అంటే 50 క్వశ్చన్స్, అది అలాగే లెవెల్ 2 కూడా 50 క్వశ్చన్స్, లెవెల్ 3 కూడా 50 క్వశ్చన్స్ చొప్పున మీరు స్టాండర్డ్ క్వశ్చన్స్ అనేవి ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఈ లెవెల్కి మధ్యన క్వశ్చన్స్కి సంబంధించినటువంటి డెప్త్ అనేది పెరుగుతూ ఉంటుంది. ఇక నెక్స్ట్ వీక్లీ వీటికి సంబంధించి ఇంకా వీక్లీ గ్రాండ్ టెస్ట్లని కూడా ఫార్మేట్లో అందించడం జరుగుతూ ఉంది. ఇలా చాప్టర్ వైజ్ ఎగ్జామ్స్ అనేవి ఉంటాయి. సార్, బేసిక్గా మనకు ఒక డౌట్ వస్తుంది. సో ఈ డౌట్కి సంబంధించి ఈ ఎగ్జామ్ సిరీస్లో క్వశ్చన్స్ ఎలా ఉంటవి అనేది ఇప్పుడు నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ క్వశ్చన్స్, మోడల్ క్వశ్చన్స్ మీకు ఇస్తాను. ఆ ఎగ్జామ్కి సంబంధించి క్వశ్చన్స్ స్టాండర్డ్స్ని కూడా మీరు చూడవచ్చు. ఇక నెక్స్ట్, ఇప్పుడు ఏపీపీఎస్సీ గ్రూప్ 2కి సంబంధించి ఇది ఫస్ట్ డే మనం ఇస్తున్నటువంటి షెడ్యూల్, అంటే ఫస్ట్ వీక్ కోసం ఇస్తున్నటువంటి షెడ్యూల్. ఈ వీక్ షెడ్యూల్లో మీరు ఇండియన్ హిస్టరీకి సంబంధించి యాన్షియంట్ హిస్టరీలో సింధులోయ నాగరికతను అనేటువంటి చాప్టర్ని చదవాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ జియోగ్రఫీకి సంబంధించి ఇక్కడ సౌర వ్యవస్థలో భూమి గురించి చదవాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ ఇండియన్ సొసైటీలో కుటుంబం అనేటువంటి లెసన్ గురించి చదవాల్సి ఉంటుంది. ఇది స్ట్రక్చర్ ఆఫ్ ఇండియన్ సొసైటీకి సంబంధించి అడుగుతున్నటువంటి లెసన్. కరెంట్ అఫైర్స్లో ఇంటర్నేషనల్కి సంబంధించి యుఎన్ఓ, ఐక్యరాజ్య సమితి, దానికి సంబంధించినటువంటి అంతర్జాతీయ సంస్థలు, ఏజెన్సీలను గురించి చదవాల్సి ఉంటుంది. మెంటల్ ఎబిలిటీకి సంబంధించి స్టేట్మెంట్ అండ్ అజంప్షన్కి సంబంధించినటువంటి టాపిక్ని ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. సో ఇప్పుడు ఇందులో నుంచి ఈ సబ్జెక్ట్స్ వైజ్గా అలాగే చాప్టర్ వైజ్గా మనం బైఫర్కేట్ చేసినటువంటి ఈ లెసన్స్ నుంచి క్వశ్చన్స్ని కూడా ఒకసారి చూద్దాం. సో చూడండి, ఫస్ట్ క్వశ్చన్ ఇక్కడ ఇచ్చినాము, క్రింది స్టేట్మెంట్లలో సరైనవి పరిగణించండి అని ఇచ్చినాం. సరే, హరప్పలో కంచుకి సంబంధించి నృత్యం చేసేటువంటి అమ్మాయి బొమ్మ కనుగొనబడింది. ఇక నెక్స్ట్, చెన్నుహుదారో అలాగే లోతాల్లో పూసల తయారీదారుల దుకాణాలకి సంబంధించినటువంటి ఆధారాలు అనేవి లభించాయి. ఇక్కడ 3 స్టేట్మెంట్ చూడవచ్చు. హరప్పా కాలంలో కుండల తయారీ కూడా ఒక ముఖ్యమైనటువంటి పరిశ్రమ. నెక్స్ట్, హరప్పా ముద్రలు సాధారణంగా చతురస్రాకారంలో ఉంటాయి మరియు స్ట్రీటైట్తో తయారు చేయబడ్డాయి అని చెప్పేసి ఇక్కడ స్టేట్మెంట్స్ తీసుకోవడం జరిగింది. ఇచ్చినటువంటి స్టేట్మెంట్లలో సరైనటువంటి సమాధానాన్ని ఎంచుకోండి అని అంటున్నాం. ఏమని అంటున్నాం? సరైన సమాధానాన్ని ఎంచుకోండి అని అంటున్నాం. సో ఏ 2, 3 మరియు 4, బి 1, 2 మరియు 3, సి 1, 3 మరియు 4, డి 1, 2, 3 మరియు 4 అని చెప్పేసి ఇక్కడ మనం ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది.
మరి ఇచ్చినటువంటి ఆప్షన్స్ ప్రకారం ఇక్కడ మనం చదివినటువంటి స్టేట్మెంట్స్ ప్రకారం ఈ క్వశ్చన్కి రైట్ ఆన్సర్ ఏంటి అనేది ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఓకే, సో ఇప్పుడు ఈ క్వశ్చన్ అనేది మనకి ఏ సబ్జెక్ట్ నుంచి తీసుకోవడం జరిగింది అని అంటే ఇండియన్ హిస్టరీ నుంచి తీసుకోవడం జరిగిందండి. ఇండియన్ హిస్టరీకి సంబంధించి మనం ఏమన్నాము ఇంతకుముందు అని అంటే ఈ ఇండియన్ హిస్టరీకి సంబంధించి మనం ఏమని చెప్పాము అని అంటే సో యాన్సెంట్ హిస్టరీలో సింధులోయ నాగరికతకి సంబంధించినటువంటి అంశాన్ని తీసుకున్నాము అని చెప్పినాం. సో దీనిలో మనం ఇక్కడ సరైన సమాధానాన్ని ఇచ్చినటువంటి ఆప్షన్ల ప్రకారం గుర్తించండి అని అంటున్నాం. మరి ఇచ్చినటువంటి ఆప్షన్స్ ప్రకారం సరైనటువంటి సమాధానం ఏమిటి అనేది ఒకసారి చూద్దాం. సో ఇప్పుడు హరప్పలో కంచుకి సంబంధించినటువంటి నృత్యం చేసే అమ్మాయి బొమ్మ కనుగొనబడింది అనేటువంటి స్టేట్మెంట్ సరైనదా అని అంటే ఈ స్టేట్మెంట్ రాంగ్ అండి. సో ఎలా అనంటే హరప్పలో కనుగొనబడలేదు, మొహంజోదారాలో కనుగొనబడింది. ఎక్కడ అని అంటున్నాం, మొహంజోదారాలో ఇగో కనుగొనబడినదే కంచు నృత్యం చేసేటువంటి అమ్మాయి బొమ్మ. సో మరి ఇది కనుగొనబడినటువంటి ప్రదేశాన్ని ఇక్కడ హరప్పాగా ఇవ్వడం జరిగింది కాబట్టి దీన్ని మనం రైట్గా గుర్తించాం కాబట్టి మొహంజోదారో అనేది రైట్ కాబట్టి ఈ స్టేట్మెంట్ తప్పు అని అంటున్నాం. ఓకే, సో ఇక నెక్స్ట్ చన్వోదారా అలాగే లోతాల్లో పూసల తయారీదారులకి సంబంధించినటువంటి దుకాణాల ఆధారాలు లభించాయని రెండో స్టేట్మెంట్ మాట్లాడినాం. ఎస్, ఇది రైట్. సో ఇక్కడ చన్వోదారాలో లోతాల్లో తవ్వకాలు జరిపినప్పుడు పూసల తయారీకి సంబంధించినటువంటి దుకాణాల ఆధారాలు అనేవి లభించడం జరిగింది. సో ఈ దుకాణాల ఆధారాలకి సంబంధించి ఈ పూసల దండలకి సంబంధించి బంగారు అలాగే ఇతర రాగి ఇలాంటి వాటికి సంబంధించినటువంటి ఆధారాలు అనేవి ఇక్కడ కనుగొనబడినాయి. సో పూసల దండలకి సంబంధించి బంగారం కానీ రాగి కానీ వాడినట్లు హరప్ప నాగరికత ప్రజలకి సంబంధించినటువంటి చారిత్రాత్మక ఆధారాలు తెలుపుతూ ఉన్నాయి. ఇలా ఈ స్టేట్మెంట్ అనేది రైట్. ఇక నెక్స్ట్ హరప్ప కాలంలో కుండల తయారీ ఒక ముఖ్యమైన పరిశ్రమ అని అంటున్నాం. ఎస్, హరప్ప కాలంలో కుండల తయారీ అనేది ఉంది. ఇది ఒక ముఖ్యమైనటువంటి పరిశ్రమగా వెలుగొందింది. ఈ కుండల పైన అప్పుడున్నటువంటి జంతువులకి సంబంధించి ఏనుగు బొమ్మలు కానీ చేపలకి సంబంధించినటువంటి బొమ్మలు కానీ ఇగో ఈ హరప్ప కాలంలో కుండల తయారీ పైన ప్రత్యేకంగా తవ్వకాలు జరిపినప్పుడు కనిపించింది కాబట్టి ఈ స్టేట్మెంట్ కూడా రైట్ అని అంటున్నాం. ఇక నెక్స్ట్ హరప్ప ముద్రలకి సంబంధించి సాధారణంగా చతురాస్రాకారంలో ఉంటవి అని అంటున్నాం. సీటైట్తో తయారు చేయబడినవి అన్నాం. ఇలా ఈ స్టేట్మెంట్ కూడా రైటే. సో ఇప్పుడు మనకి ఒక స్టేట్మెంట్ నెంబర్ 1 స్టేట్మెంట్ అనేది తప్పైంది. అలాగే సరైనవి ఏమిటి అని అంటే 2, 3, 4 అని అంటున్నాం. మనల్ని అడిగినటువంటి క్వశ్చన్ సరైనటువంటి సమాధానం ఏమిటి అని దీనిని ప్రకారం 2, 3, 4 అనేది మనకి ఏగా కనబడుతుంది ఆన్సర్. కాబట్టి ఏ అనేది ఇక్కడ రైట్ ఆన్సర్గా గుర్తుంచుకోవాలి. ఓకే, ఏది రైట్ ఆన్సర్ అని అంటున్నాం, ఏ అనేది రైట్ ఆన్సర్. ఇక్కడ మొహంజోదారాని ఇస్తే మనకు అప్పుడు ఆన్సర్ డి అనేది రైట్ అయ్యేది. కానీ 1లో హరప్పలో కంచు నృత్యం చేసేటువంటి అమ్మాయి బొమ్మ దొరికింది అని అన్నాం. అది దొరికింది హరప్పలో కాదు, మొహంజోదారోలో అని అంటున్నాం. సో ఇలా ఇగో ఇలాంటి క్వశ్చన్స్ని మీరు ఎగ్జామ్లో ఫేస్ చేయబోతారు. మీరు ఎంత చదివారు అనేది, మీకు గుర్తున్నది ఎంత మేర అనేది మీకు ఎగ్జామ్లో చాలా క్లియర్గా తెలుస్తుంది. సో దానికి సంబంధించి మనం టెక్స్ట్ రూపంలో వీడియోస్కి టెక్స్ట్ రూపంలో మీకు ఈ క్వశ్చన్స్ ఇచ్చిన తర్వాత ఎగ్జామ్ పెట్టిన తర్వాత దీనికి సంబంధించి మనం క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ టెక్స్ట్ రూపంలో ఇస్తున్నాం కాబట్టి మీరు హ్యాపీగా మీరు ఎందుకు తప్పు చేశారు రైట్ చేశారు అనేది ఇక్కడ చూసుకోవచ్చు. ఓకే, ఇది ఈ క్వశ్చన్ ఇండియన్ హిస్టరీకి సంబంధించి. నెక్స్ట్ మనం మరొక క్వశ్చన్ తీసుకోవడం జరిగింది. ఇది జియోగ్రఫీ నుంచి తీసుకున్నటువంటి క్వశ్చన్ రా. ఎక్కడి నుంచి అని అంటున్నాం, జియోగ్రఫీ నుంచి తీసుకున్నటువంటి క్వశ్చన్గా దీనిని గుర్తుంచుకోవాలి. ఓకే, క్రింది ప్రకటనలను పరిగణించండి అని అన్నాం. ఇక్కడ మళ్ళీ మనం 2 ప్రకటనలు ఇచ్చినాం. అగైన్ స్టేట్మెంట్ లెవెల్ క్వశ్చన్ ఫ్రమ్ జియోగ్రఫీ. సో ఇప్పుడు సూర్యుని లోపలి పొరను కరోనా అంటారు అని ఒక స్టేట్మెంట్ ఇచ్చినాం. కరోనా అని చెప్పేసి సూర్యునికి సంబంధించినటువంటి వివిధ పొరలలో కరోనా అనేటువంటి ఒక పొర ఉంది. మరి ఇటీవల వచ్చిన కరోనా అనుకోవద్దు. నెక్స్ట్ సూర్యుడు సౌర వ్యవస్థ యొక్క హృదయ ప్రదేశం అని అంటున్నాం. ఇది భూమి యొక్క అన్ని జీవుల శక్తికి మూలము అని అంటున్నాం. ఓకే, సో ఇలా మనం 2 స్టేట్మెంట్లు ఇచ్చినాం. ఇచ్చినటువంటి స్టేట్మెంట్లలో ఏది సరైనది అని అడుగుతా ఉన్నాం.
సో ఏది సరైనది అని అడుగుతా ఉన్నాం. మనం ఒకసారి క్వశ్చన్కి సంబంధించినటువంటి స్టేట్మెంట్స్ని డిస్కస్ చేద్దాం. సో ఇచ్చిన క్వశ్చన్స్ ప్రకారం సూర్యుని లోపలి పొరను ఏమని అంటారు, కరోనా అంటారు అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. కాబట్టి సూర్యుని లోపలి పొరను కాదురా, సూర్యుని వెలుపల ఉన్నటువంటి పొరను కరోనా అని అంటారు. ఏమని అంటారు, సూర్యుని వెలుపల ఉన్నటువంటి పొరను. సో ఇక్కడ లోపల అన్నం, కానీ రైట్ ఆన్సర్ వెలుపల అని ఇస్తే అయ్యేది, కాబట్టి ఇది తప్పు. ఓకే, స్టేట్మెంట్ నెంబర్ 1 అనేది రాంగ్. ఇక స్టేట్మెంట్ నెంబర్ 2 చూడొచ్చు. సూర్యుడు సౌర వ్యవస్థ యొక్క హృదయ ప్రదేశము అని అన్నాం. ఎస్, సూర్యుడు ఒక నక్షత్రం, సౌర వ్యవస్థకి సంబంధించి ఒక హృదయ ప్రదేశం. ఈ సూర్యుని చుట్టూ గ్రహాలన్నీ కూడా తిరుగుతూ ఉన్నాయి. సో ఇక భూమికి సంబంధించి అన్ని జీవులకు, భూమిపై ఉన్నటువంటి మీకు, నాకు, అలాగే ఉన్నటువంటి మొత్తం జీవులకి, సమస్త జీవులకి కూడా సూర్యుడి శక్తి అనేది జీవరాశులకి ఇక్కడ అత్యంత మూలం కీలకమైనటువంటిదిగా మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. సో కాబట్టి ఈ స్టేట్మెంట్ రైట్. సో సరైనదే అడిగినారు కాబట్టి ఇక్కడ 2 మాత్రమే సరైనది, అంటే ఆప్షన్ సి అనేది ఇక్కడ రైట్ ఆన్సర్గా గుర్తించాల్సి ఉంటుందిరా. ఏది రైట్ ఆన్సర్ అని అంటున్నాం, ఆప్షన్ సి అనేది రైట్ ఆన్సర్గా గుర్తుంచుకోవాలి. ఒకవేళ పై స్టేట్మెంట్లలో సరికానిది ఏది అన్నప్పుడు మనం సరికానిది అన్నారు కాబట్టి అప్పుడు 1 రైట్ అవుతుంది. కానీ ఇచ్చిన స్టేట్మెంట్స్ ప్రకారం మనల్ని అడిగినది ఏమిటి అని అంటే సరైనది అడిగినారు కాబట్టి మనం సరైనది సెకండ్ అని చెప్పేసి గుర్తించినాం. ఇలా దీన్ని గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇక సూర్యుని లోపల కరోనా ఉంటుంది అని అన్నాం, కానీ ఇది తప్పు, వెలుపల ఉంటుంది. వెలుపల ఇది 2100 కిలోమీటర్ల దూరాన ఉంటుందిరా. ఓకే, సో 2100 కిలోమీటర్ల పై దూరాన సూర్యునికి వెలుపలగా ఉండేదే కరోనా. ఇటీవల మన ఇస్రో ఆదిత్య అనేటువంటి శాటిలైట్ని పంపింది. సో దీనికి సంబంధించి ఇది ఎక్కడి వరకు వెళ్తూ ఉంది అని అంటే ఈ కరోనాకి సంబంధించినటువంటి ప్రదేశం వరకు వెళ్ళి సూర్యుడి పైన ఏం చేయబోతా ఉంది అని అంటే ప్రయోగాలను చేయబోతా ఉంది. ఓకే, సో ఇలా ఇగో ఈ అంశాన్ని కూడా మనం చాలా క్లియర్గా గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. జియోగ్రఫీ రిలేటెడ్ క్వశ్చన్ ఎలా ఉంటుంది అనేది జస్ట్ ఎగ్జామ్లో జాయిన్ అయ్యేటువంటి వారికి సంబంధించి నేను ఇక్కడ చిన్న ఎగ్జాంపుల్ ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇక నెక్స్ట్ ఈ క్వశ్చన్ మనకి ఇండియన్ సొసైటీ నుంచి తీసుకున్నటువంటి క్వశ్చన్ రా. దేని నుంచి అని అంటున్నాం, ఇండియన్ సొసైటీ నుంచి తీసుకున్నటువంటి క్వశ్చన్. సో క్రింది వాటిలో అనుకుటుంబం ఏది అని చెప్పేసి మనం స్టేట్మెంట్స్ ఇవ్వడం జరిగింది. డైరెక్ట్ ఆప్షన్స్ ఇచ్చినాం, క్రింది వాటిలో అనుకుటుంబం ఏది అని. మీకు ఇండియన్ సొసైటీలో ఫస్ట్ చాప్టర్ ఫ్యామిలీ గురించి ఇవ్వడం జరిగింది. ఈ క్వశ్చన్ మనం ఫ్యామిలీ అనేటువంటి లెసన్లో యాజ్ పర్ స్కెడ్యూల్ ఏదైతే ఇవ్వబోతున్నామో ఎగ్జామ్స్కి సంబంధించి ఆ చాప్టర్లో మనం డిజైన్ చేసి ఇస్తున్నటువంటి క్వశ్చన్. సో ఇప్పుడు అనుకుటుంబం ఏది అని చెప్పేసి అడగడం జరిగింది. దీనికి ఆప్షన్స్ ఒకసారి పరిశీలిద్దాం, రైట్ ఆన్సర్ ఏంటో చెప్పే ప్రయత్నం చేద్దాం. ఒక భర్త, భార్య మరియు వారి పిల్లలు కలిసి జీవించే కుటుంబం అని ఒక ఆప్షన్ ఇచ్చిన ఏ. బి, భర్త యొక్క సోదరులందరూ, అంటే ఒక తల్లిదండ్రులకి జన్మించినటువంటి 2-3 కొడుకులు ఉంటే వారందరూ, భర్తకి సంబంధించినటువంటి సోదరులందరూ, అలాగే వారి భార్యలు. ఒక ఇంటికి సంబంధించి 2-3 అన్నదమ్ములు ఉంటే వారికి సంబంధించి అందరూ, వారి భార్యలు మరియు వారి పిల్లలు కూడా కలిసి జీవించేటువంటి కుటుంబాన్ని అనుకుటుంబం అంటారా, లేకపోతే భార్య మరియు భర్త మాత్రమే కలిసి జీవించేటువంటి కుటుంబాన్ని అనుకుటుంబం అంటారా, పైవేవి కావా అని చెప్పేసి ఇక్కడ మనం ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. మరి ఇచ్చినటువంటి ఆప్షన్స్ ప్రకారం మనకు సరైన ఆన్సర్ ఏమిటి అని అంటే అనుకుటుంబం అంటే గుర్తుంచుకోండి, ఇగో హస్బెండ్ ప్లస్ వైఫ్ ప్లస్ చిల్డ్రన్ రా. సో వారి పిల్లలు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనున్నాను, నేను, నా వైఫ్, నా పిల్లలు మాత్రమే కలిసి ఉంటే దాన్ని ఏమంటారు అని అంటే అనుకుటుంబం అని అంటున్నాం. సో ఇలా మనకి ఇచ్చినటువంటి ఆప్షన్స్ ప్రకారం అనుకుటుంబం అనగా ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ అని చెప్పేసి గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. అనుకుటుంబానికి సంబంధించి ఇది క్లియర్ ఆన్సర్గా గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఓకే, ఇక్కడ భార్య మరియు భర్త మాత్రమే అన్నాం. ఇక్కడ భర్త అలాగే అతని సోదరులు అలాగే వారి అందరి భార్యలు కలిసి మళ్ళా అలాగే పిల్లలు అని అన్నాం. ఇది కూడా కాదు.
కానీ అనుకుటుంబం అని అంటే భర్త, భార్య, వారి పిల్లలు మాత్రమే కలిసి జీవించేటువంటి కుటుంబాన్ని ఇక్కడ అనుకుటుంబం అని అంటున్నాం. సో ఇప్పుడు మనకి ఎక్కువ ఈ అనుకుటుంబాలు అనేవి కనబడుతూ ఉంటాయి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. పదవిలో ఉండగా మరణించిన ఏకైక యుఎన్ఓ సెక్రటరీ జనరల్ ఎవరు? సో ఇది మనం కరెంట్ అఫైర్స్ నుంచి తీసుకున్నటువంటి క్వశ్చన్ రా. క్వశ్చన్ ఏమడుగుతున్నాం? పదవిలో ఉండగా మరణించిన ఏకైక యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్కి సంబంధించినటువంటి సెక్రటరీ జనరల్ ఎవరు అని అడుగుతా ఉన్నాం. సో దీనికి సంబంధించి ఒకసారి మనం ఈ పదవిలో ఉండగా మరణించినటువంటి ఏకైక యుఎన్ జనరల్ సెక్రటరీకి సంబంధించి మాట్లాడితే యూథాంట్ డాగ్ అమర్స్క్ జోల్డ్, అలాగే ట్రైగ్వెలై డి కర్ట్ వాల్దీమ్ అని చెప్పేసి స్టేట్మెంట్స్ ఇవ్వడం జరిగింది. ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. ఇచ్చినటువంటి ఆప్షన్స్లో ఇక్కడ రైట్ ఆన్సర్ ఏమిటి అనేది మనం ఒకసారి డిస్కస్ చేస్తే, సో ఇచ్చిన ఆప్షన్స్ ప్రకారం యూథాంట్ కాదు, అలాగే డాగ్ హమర్స్క్ జోల్డ్, ఇగో ఇది రైట్ ఆన్సర్, ఇతను రైట్ ఆన్సర్. సో డాగ్ హమర్స్క్ ఈ యుఎన్ఓకి సంబంధించినటువంటి సెక్రటరీ జనరల్గా 1953 నుంచి 1961 వరకు చేయడం జరిగిందిరా. సో ఈయన కాంగోకి సంబంధించినటువంటి సంక్షోభం అనేది వచ్చింది. ఈ కాంగో సంక్షోభం సమయంలో ఈయన ఏమయ్యారు అని అంటే కాంగోకి వెళ్ళే ప్రయత్నం చేశారు. అప్పటికే మనకి ఏదైతే సోవియట్ యూనియన్ ఉందో యుఎస్ఎస్ఆర్ అనేవాళ్ళం. సో ఇప్పుడు ఉన్నటువంటి రష్యా ఇంకా వేరే పక్కన ఉన్నటువంటి దేశాలతో కలిపి ఇప్పుడు ఉన్నటువంటి ఉక్రెయిన్, పక్కన ఉన్నటువంటి కజకిస్తాన్ ఇలాంటి దేశాలతో కలిపి మనకి యుఎస్ఎస్ఆర్గా ఉండేది. సో ఇప్పుడు ఈ సోవియట్ యూనియన్కి సంబంధించి కాంగో సంక్షోభ సమయంలో ఈ యునైటెడ్ నేషన్స్ సెక్రటరీ జనరల్గా ఉన్నటువంటి డాగ్ హమర్స్ ఈ కాంగో సంక్షోభంలో ఎక్కువగా ఇన్వాల్వ్ అవుతున్నాడు అని చెప్పేసి కోపం తెచ్చుకున్నాడు. అయితే ఈ డాగ్ హమర్స్కి సంబంధించినటువంటి ఇతనికి అమెరికా కానీ ఇతర దేశాలకి, ఐరోపా దేశాలకి సంబంధించినటువంటి వారి మద్దతు ఎక్కువగా ఉండే. సో ఈ కాంగో సంక్షోభ సమయంలో ఈయన ఒక ఫ్లైట్లో ప్రయాణం చేస్తున్నప్పుడు ఈ ఫ్లైట్ ప్రమాదం జరిగి చనిపోవడం జరిగిందిరా. ప్రమాదం జరిగి చనిపోయారు. సో ఇలా ప్రమాదం జరిగి చనిపోయినటువంటి డాగ్ హమర్స్కి సంబంధించి మనం గుర్తుంచుకోవాల్సింది, ఈయన యుఎన్ సెక్రటరీ జనరల్ బాధ్యతలలో ఉన్నప్పుడు ఫ్లైట్ యాక్సిడెంట్లో చనిపోయారు. ఈయనతో పాటు మరొక 15 మంది కూడా చనిపోవడం జరిగింది. ఇలా చనిపోయినటువంటి ఏకైక వ్యక్తిగా మనం గుర్తుంచుకోవాల్సింది డాగ్ హమర్స్కి సంబంధించినటువంటి ఇతను. ఓకే, మరి యునైటెడ్ నేషన్స్కి సంబంధించి మొత్తం ఇప్పటివరకు ఎంతమంది యునైటెడ్ నేషన్ జనరల్ సెక్రటరీస్గా వర్క్ చేయడం జరిగింది అని అంటే 9 మంది వర్క్ చేయడం జరిగిందిరా. 1945లో ఇది ఏర్పాటైన దగ్గర నుంచి. సో దీనికి సంబంధించి యునైటెడ్ నేషన్ సెక్రటరీ జనరల్గా ఉన్నటువంటి దీనికి సంబంధించి ఇగో ఫస్ట్ ఎవరు యునైటెడ్ నేషన్కి సంబంధించినటువంటి సెక్రటరీ జనరల్ అంటే ఇగో ట్రైగ్వెలై ఎవరైతే ఉన్నారో ఈయన యునైటెడ్ నేషన్కి సంబంధించినటువంటి ఫస్ట్ యుఎన్ఓ జనరల్ సెక్రటరీ. ఓకే, సెక్రటరీ జనరల్ యునైటెడ్ నేషన్స్కి సంబంధించి. ప్రస్తుతం ఎవరున్నారు అని అంటే టెడ్రోస్ అధోనామ్ ఉన్నారా. ఎవరు అని అంటున్నాం? గుటెరస్ ఉన్నారు. గుటెరస్ ఉన్నారు. సో ఈయన ఎప్పటి నుంచి కొనసాగుతూ ఉన్నాడు అని అంటే 2017 నుంచి కొనసాగడం జరుగుతూ ఉంది. సో యునైటెడ్ నేషన్స్ సెక్రటరీ జనరల్గా ఇగో ఇలా మొత్తం 9 మంది వర్క్ చేయడం జరిగింది. ఈ 9 మందికి సంబంధించినటువంటి అంశాన్ని మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఓకే, సో ఇలా కరెంట్ అఫైర్స్కి సంబంధించినటువంటి క్వశ్చన్ని కూడా జస్ట్ మీకు ఎగ్జాంపుల్గా తీసుకురావడం జరిగింది. సో ఇలాంటి క్వశ్చన్స్ మీరు చాప్టర్ వైజ్గా ఎగ్జామ్ సిరీస్ రాయాలి అని అనుకుంటే మీకు అత్యంత ఎక్కువగా ఉపయోగపడతాయి. మీకు ఎగ్జామ్ పట్ల ఉన్నటువంటి భయాన్ని తొలగిస్తాయి. ఎగ్జామ్లో విచ్ ఈస్ కరెక్ట్, ఏది సరి కానిది, మ్యాచ్ ద ఫాలోయింగ్, ఇలాంటి అన్ని అంశాలను కూడా అడుగుతూ ఉన్నారు. సో నేను మరికొన్ని మోడల్ క్వశ్చన్స్ కూడా ఇస్తా. మీకు ఈ ఎగ్జామ్స్ 100% యూజ్ అవుతాయి. సార్ మేము వేరే దగ్గర తీసుకుంటున్నాం, చాలా తక్కువకి ఇస్తున్నారు,
అంటే మనం ఇచ్చేటువంటి స్టాండర్డ్లో ఉండవు. ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా మనం ఎక్కడి నుంచో కాకుండా మనమే ప్రత్యేకంగా తయారు చేసి ఎగ్జామ్లో మీ వ్యూస్ ఎలా ఉంటాయో, మీరు ఎక్కడ టెంప్ట్ అవుతారో అక్కడ టెంప్ట్ కాకుండా ఉండేందుకు, అలాగే ఎగ్జామ్లో క్వశ్చన్ చూడగానే ప్యానిక్ కాకుండా ఉండేందుకు ఈ ఎగ్జామ్ సిరీస్ని ప్రత్యేకంగా అందించడం జరుగుతూ ఉంది. మొత్తం ఈ ఎగ్జామ్ సిరీస్ ద్వారా 60 పరీక్షలు 3000 క్వశ్చన్లకి మీరు చాప్టర్ వైజ్గా ఆన్సర్స్ అనేవి చేస్తారు. ఓకే, విష్ యూ గుడ్ లక్. మీరు బాగా ప్రిపేర్ అయ్యేందుకు ఏపీపీఎస్సి గ్రూప్ 2 ఎగ్జామ్ సిరీస్ని తీసుకోండి, అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా సజెస్ట్ చేయండి. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.